ఉక్రెయిన్తో భీకర యుద్ధం వేళ పుతిన్ నాటో దేశంపై ఫోకస్ చేస్తున్నారా? పోలాండ్పై దాడికి మాస్కో సిద్ధమవుతోందా? ప్రస్తుత పరిణామాలు అవునని అంటున్నాయి. అమెరికా నిఘా వర్గాలు పోలాండ్ అధ్యక్షుడిని అప్రమత్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు అందిస్తున్న మద్దతును బలహీనపరిచేందుకు రష్యా పోలాండ్ భూభాగంపై ఒక పరిమితమైన సాయుధ దాడికి పాల్పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికలే ఇప్పుడు వార్ జోన్ను షేక్ చేస్తున్నాయి. ఇంతకు ఉక్రెయిన్తో భీకర పోరు కొనసాగిస్తూనే పుతిన్ నాటో కూటమిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నాటో కూటమి ఉనికినే ప్రశ్నించేలా రష్యా రచిస్తున్న ఆ పరిమిత సాయుధ దాడి వెనుక అసలు మైండ్ గేమ్ ఏంటి? అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు యూరప్ దేశాలు ఇస్తున్న $80 బిలియన్ కౌంటర్కు లింక్ ఏంటి? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ యుద్ధం వ్యూహం మారుస్తున్న రష్యా అధ్యక్షుడు. నేటో కూటమికి సందేశం, పోలాండ్పై పరిమిత దాడికి ప్లాన్. ఉక్రెయిన్ యుద్ధం సరిహద్దులు దాటే సమయం వచ్చిందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భీకరమైన వ్యూహాత్మక దశకు చేరుకుంది. ఇరు దేశాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన దాడులే దీనికి సాక్ష్యం. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా ఎన్నడూ లేనంత భారీగా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్ ఆర్మీ రష్యా భూభాగంపై క్షిపణుల వర్షం కురిపించింది. యుద్ధం ఇలా ఇరుపక్షాలకు భారీ నష్టాన్ని కలిగిస్తూ క్లైమాక్స్ వైపు వెళుతున్న తరుణంలో అసలు కథ యూరప్ సరిహద్దు షిఫ్ట్ అయింది. ఉక్రెయిన్ సరిహద్దు దాటి యుద్ధ జ్వాలలో నాటో దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గట్టిగా హెచ్చరిస్తోంది. ది టెలిగ్రాఫ్ పత్రిక అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నౌరోత్స్కీకి అత్యంత సన్నిహితంగా ఉండే భద్రతా వర్గాల నుంచి ఈ లీక్ వచ్చింది. వాషింగ్టన్ నుంచి వార్సాకు వరుసగా అందుతున్న నిఘా హెచ్చరికల సారాంశం ఒక్కటే: రష్యా పోలాండ్ భూభాగంపై ఒక పరిమిత సాయుధ దాడికి వ్యూహరచన చేస్తోంది అని. ఇది కేవలం గాలివార్త కాదు, క్రెమ్లిన్ అత్యంత పక్కాగా సిద్ధం చేసిన మిలిటరీ బ్లూ ప్రింట్ అని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా నిఘా వర్గాలు చెప్పిందే నిజమైతే ఈ వ్యూహాత్మక దాడి ఎక్కడి నుంచి జరగబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం భౌగోళికంగా పోలాండ్ను చుట్టుముట్టి ఉన్న రష్యా అనుకూల ప్రాంతాలే. 1. రష్యాకు పూర్తి సపోర్టుగా ఉన్న బెలారస్ సరిహద్దు. 2. బాల్టిక్ సముద్ర తీరంలో పోలాండ్ ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న రష్యా సొంత భూభాగం కాలినిన్గ్రాడ్. ఈ 2 వ్యూహాత్మక కేంద్రాల నుంచి రాబోయే కొద్ది నెలల్లోనే రష్యా దళాలు లేదంటే బెలారస్ సైనికులు పోలాండ్ సరిహద్దులోకి దూసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయంటోంది అమెరికా. నాటో తూర్పు సరిహద్దును బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగనుందట. రష్యా ప్లాన్ చేస్తున్న ఈ దాడి సాధారణ యుద్ధంలో ఉండబోదని చెబుతున్నారు. రష్యా ఏకకాలంలో 3 రకాల వ్యూహాలను అమలు చేయాలని చూస్తోందని నివేదికలు చెబుతున్నాయి. మొదటిది, పోలాండ్లోని కీలకమైన ఎనర్జీ, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లు లేదా క్షిపణులతో సర్ప్రైజ్ అటాక్ చేయడం. రెండోది, పోలాండ్ ఎయిర్ స్పేస్ లోకి యుద్ధ విమానాలను పంపి ఆర్టిఫిషియల్ ఎయిర్ స్టాక్స్ భ్రమ కల్పించడం. ఇక మూడోది, రష్యా లేదా బెలారస్ దళాలు పోలాండ్ సరిహద్దు దాటి లోపలికి చొరబడడం. ఈ మూడింట్లో ఏది జరిగినా మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడటం ఖాయం. కానీ పుతిన్ సడన్ గా పోలాండ్ పై ఎందుకు ఫోకస్ చేస్తున్నట్టు? నాటో కూటమిలోని అత్యంత కీలకమైన ఆర్టికల్ 5 నిబంధనను సవాల్ చేయడమే పుతిన్ ప్లాన్ అంటున్నాయి నిఘా నివేదికలు. ఆర్టికల్ 5 ప్రకారం ఒక నాటో దేశంపై దాడి జరిగితే అది కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా సైనిక చర్య చేపట్టాలి. అయితే రష్యా ఇక్కడ పూర్తిస్థాయి యుద్ధం చేయడం లేదు, కేవలం పరిమిత దాడి మాత్రమే చేస్తోంది. ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం కారణంగా నాటోతో నేరుగా తలపడే ఆర్థిక, సైనిక సామర్థ్యం ప్రస్తుతం రష్యాకు లేదు. అందుకే ఇంత చిన్న చొరబాటుకు నాటో దేశాలు ఉమ్మడిగా స్పందిస్తాయా లేదా అనేది పుతిన్ చూడాలనుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. రష్యా అంచనా ప్రకారం పోలాండ్పై చిన్న చొరబాటు జరగగానే అమెరికా రంగంలోకి దిగుతుంది. నాటో రష్యా మధ్య పూర్తిస్థాయి అణుయుద్ధం రాకూడదనే ఉద్దేశంతో వార్సో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తుందని రష్యా నమ్ముతోంది. రష్యా దళాలపై ఎదురుదాడి చేయకుండా పోలాండ్ను అమెరికా ఆపుతుందని, సైనిక చర్య కంటే చర్చలకే మొగ్గు చూపుతుందని మాస్కో బెట్టింగ్ కాస్తోంది. ఆ చర్చల టేబుల్పై రష్యా ఒకే ఒక్క కండిషన్ పెడుతుంది: మేము పోలాండ్ భూభాగాన్ని వదిలి వెళ్లాలంటే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ ఇస్తున్న ఆయుధ సహాయాన్ని తక్షణమే ఆపేయాలి అని. ఇదే పుతిన్ అసలు ప్లాన్ గా అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. రష్యా వేస్తున్న ఈ మైండ్ గేమ్స్ యూరప్ సార్వభౌమాధికారానికి పెద్ద ముప్పుగా మారే. నాటోలో చీలికలు తేవడం, ఉక్రెయిన్ ఒంటరిని చేయడం రష్యా వ్యూహమైతే, దానికి పోలాండ్ ఇస్తున్న కౌంటర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రష్యా బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని
పోలాండ్ రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. పోలాండ్ సరిహద్దులో రష్యా చిన్న కదలిక చేసినా తాము చూస్తూ ఊరుకోమని, నాటో నుంచి ఊహించని విధంగా అత్యంత భీకరమైన, వినాశకరమైన ప్రతిఘటన ఉంటుందని స్పష్టం చేసింది. పోలాండ్ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఇప్పటికే రష్యా దాడిని తిప్పికొట్టేలా భారీ సైనిక విన్యాసాలు కూడా పూర్తి చేసింది. ఒకవేళ రష్యా లేదా బెలారస్ దళాలు పొరపాటున కూడా సరిహద్దు దాటితే తాము కేవలం బోర్డర్ దగ్గరే పోరాడబోమని, రష్యాకు గుండెకాయ లాంటి కాలినిన్గ్రాడ్ లోని రష్యన్ మిలిటరీ స్థావరాలపై నేరుగా క్షిపణి దాడులు చేస్తామని పోలాండ్ సీనియర్ అధికారులు అధికారికంగా లీక్ చేశారు. అంటే రష్యా ఆడే మైండ్ గేమ్ కు పోలాండ్ కౌంటర్ వ్యూహాన్ని సిద్ధం చేసిందన్నమాట. మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కిచ్చే నిధులను, సైనిక సహాయాన్ని నిలిపేయడానికి సిద్ధపడటంతో యూరప్ దేశాలు, కెనడా స్వతంత్రంగా రంగంలోకి దిగాయి. వచ్చే వారం టర్కీలో జరగబోయే నాటో సదస్సులో ఉక్రెయిన్ కోసం ఏకంగా 70 బిలియన్ యూరోలు అంటే $80 బిలియన్ భారీ సైనిక ప్యాకేజీ ప్రకటించబోతున్నారు. అమెరికా వెనక్కి తగ్గిన యూరోపియన్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ వెనుక కొండలా నిలబడతాయనే బలమైన సందేశాన్ని ఈ నిధుల ప్రకటన స్పష్టం చేస్తోంది. మొత్తంగా ఉక్రెయిన్ దెబ్బతీయడానికి రష్యా పోలాండ్ సరిహద్దులను వాడుకోవాలని చూస్తుంటే, పోలాండ్ మాత్రం రష్యా వ్యూహాత్మక భూభాగం కాలినిన్గ్రాడ్ ను టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇస్తోంది. అటు అమెరికా సహాయం తగ్గిన యూరప్ దేశాలు $80 బిలియన్ నిధులతో రష్యాపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ మైండ్ గేమ్ లో పుతిన్ నిజంగానే పోలాండ్ మిలిటరీపై ఆపరేషన్ కు తెగిస్తారా, లేక నాటో ఇస్తున్న గట్టి కౌంటర్ తో వెనక్కి తగ్గుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.